వర్షాల కారణంగా ఒక్క రోజులో గంట 2 గంటల వర్షం కొట్టడం కారణంగా ఈరోజు రాఘపూర్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ 2 ప్రైమరీ స్కూళ్ళు ఉంటాయి. ఆ 2 ప్రైమరీ స్కూల్‌లో కూడా విపరీతమైన వాటరు చేరి ఆ విద్యార్థులు క్లాస్ రూమ్‌లోకి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మోటార్ పెట్టి నీళ్లను బయటికి తెప్పించే పరిస్థితి ఉంది. అయినా కానీ నీళ్లు కూడా తగ్గే పరిస్థితుల్లో లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము స్కూళ్ళు డెవలప్‌మెంట్ కోసము అనేక రకాల నిధులు విడుదల చేస్తున్నాము. స్కూల్లో ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్తుంది. కానీ ఎక్కడ కూడా ఇది వాళ్ళు చెప్పడం మాటల వరకే అంకితమైనట్టుగా కనబడుతుంది. ఇక్కడ రాఘపూర్ అంటేనే అసలు గత 2-3 సంవత్సరాల క్రితం హై స్కూల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే కొంత కలెక్టర్ గారు స్పందించి ఆ మట్టి పోయించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రైమరీ స్కూల్ 2 ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. సుమారు ఇక్కడ ఒక 60 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ స్టేజ్ దగ్గర ఇంకో దర్గా ప్రైమరీ స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉంటారు. ఈ 100 మంది విద్యార్థులు 60 మంది విద్యార్థులు స్కూల్లోకి వెళ్ళాలంటేనే భయం అయ్యే పరిస్థితి ఉంది. ఇలా పాములు తేళ్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే స్థానిక కలెక్టర్ గారు అట్లాగే డిఓ గారు స్పందించి వీటికి వచ్చిన నిధులతోనైనా వీటిని బాగుపరచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లను మూతపడే ప్రక్రియ జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ఈ సమస్యలతోని స్కూల్కి రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ స్కూల్కి రాకపోతే ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఆ పనుల భాగంగా బయటికి వెళ్తే వీళ్ళు అక్కడ ఏదో ప్రమాదానికి గురై ఇబ్బందులుగా పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే స్థానిక సంబంధిత అధికారులు కలెక్టర్ గారు స్పందించి దీనికి మార్గాలు వెతికి పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. స్థానిక ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ అసలు స్కూళ్ళ పైన స్పందించే పరిస్థితి కానీ ఆ స్కూల్ సమస్యలు కానీ అడిగే పరిస్థితులు కానీ లేనట్టుగా కనబడుతుంది. ఈరోజు రాఘపూర్ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున సమస్య ఉన్నా కానీ కనీసం ఇక్కడికి వచ్చి అసలు సమస్య ఏంది, వీటి పరిష్కారం ఏందని సంబంధిత అధికారులతో లేకపోతే హెచ్ఎంలతో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడ విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే మాత్రం వీళ్ళ ఆఫీసులకే కుర్చీలకే పరిమితమై ఎక్కడ కూడా మండల వ్యాప్తంగా ఉన్న ఎంఈఓ గారు మండల వ్యాప్తంగా ఉన్న స్కూళ్లను సందర్శించిన పరిస్థితి లేదు. వెంటనే ఎంఈఓ గారు రంగంలోకి దిగి అంటే స్కూళ్ళ ప్రత్యక్షంగా మీరు ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఎంఈఓ గారు చర్యలు తీసుకోవాలి. అట్లాగే డిఓ గారు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి వెంటనే వీటి పరిష్కార మార్గాలు వెతికి పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఎంఈఓ గారే వీటిపైన స్పందించకపోతే ఇంకెవరు స్పందించాలి? ఈరోజు ప్రభుత్వ స్కూళ్లను వీటి సమస్యలు గుర్తించి పరిష్కరించాలంటే ఎంఈఓ కానీ డిఓ కానీ వీటికి అధికారాలు ఉంటాయి. వీళ్ళే వీటి కోసం మాట్లాడకపోతే వీటి పరిష్కారం కూడా ఎక్కడ కూడా జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి వెంటనే ఎంఈఓ గారు డిఓ గారు వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతాను.